అందరికీ నమస్కారం. సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇప్పుడే విడుదల. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. హిందూ, సిక్, బౌద్ధ మతాల నుంచి ఇతర మతాలకు ఎవరు మారినా సరే షెడ్యూల్ కులాల హోదా పొందుతారని సుప్రీంకోర్టు అయితే స్పష్టమైన తీర్పునైతే ఇచ్చింది. మతం మారిన తర్వాత ఆ మతంలోని కులాన్ని కొనసాగించడం, దాని పేరుతో రిజర్వేషన్లు పొందడం కుదిరే ప్రసక్తే లేదని చెప్పింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం కూడా చేసింది. అయితే ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఈ విషయం పైన ఒక స్పష్టతనైతే ఇచ్చింది. హిందూ మతం నుంచి గానీ, సిక్, బౌద్ధ మతాల నుంచి గానీ, క్రైస్తవ మతంలోకి మారి షెడ్యూల్ క్యాస్ట్ హోదానైతే కొనసాగించేయాలనుకుంటే మాత్రం అది వీలు కాదని చెప్పింది. ఈ విషయంలోని 2025 సంవత్సరంలో కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనదేనని తెలిపింది. మతం మారిన తర్వాత ఆ కులంలో పొందే ఎటువంటి ప్రయోజనాలు కూడా రిజర్వేషన్ గానీ, దేనికి కూడా అర్హత ఉండదని చెప్పింది. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపు లేదని కూడా పేర్కొంది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పు కాదనుకోని మళ్ళీ సుప్రీంకోర్టులోని ఈ పిటిషన్ వేయడం వల్లే మళ్ళీ సుప్రీంకోర్టు కూడా ఇదే తేల్చి చెప్పడం అయితే జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.